Hi everyone, this is Osha, chemistry faculty. So last video lo మనం ఏం డిస్కస్ చేసుకున్నామమ్మా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ 11 to 20 డిస్కస్ చేసుకున్నాం. సో ఈ వీడియోలో నేను మీకు ఏం డిస్కస్ చేస్తానంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ 21 to 30 మనం డిస్కస్ చేసుకున్నాం. సో అప్ టు 20 మనకి ఎక్కడ వరకు కంప్లీట్ అయిందమ్మా 4s2 వరకు కంప్లీట్ అయింది. అంటే నెక్స్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ టు 3D లోకి ఎంటర్ అవుతుంది. సో 3D ఆర్బిటాల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంతా మనకి 21 to 30లో మనకి కవర్ అవుతాయి. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఈ 21 to 30లో ఎక్సెప్షన్ కేసెస్ 2 కేసెస్ ఉన్నాయమ్మా. ఎవరంటే ఓకేనా క్రోమియం అండ్ కాపర్. ఓకేనా క్రోమియం అండ్ కాపర్ ఆ రెండు మనం ఎక్సెప్షన్ కేసెస్ తీసుకుంటే రిమైనింగ్ అన్ని మనం అకార్డింగ్ టు ఆర్డర్ మనం ఫాలో అయిపోవచ్చు. ఓకేనా ఒకసారి డిస్కస్ చేద్దాం నాన్న. ఓకే ఫస్ట్ వన్ 21 ఒకసారి చెక్ చేద్దాం. 21 స్కాండియం. వాట్ నాన్న స్కాండియం. వాట్ ఈస్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ స్కాండియం? SC. ఓకే స్కాండియం అటామిక్ నెంబర్ 21. ఓకే అప్ టు 20 ఎక్కడ వరకు కంప్లీట్ అయింది అన్నాను 4s2 వరకు కంప్లీట్ అయింది. సో ఆఫ్టర్ కంప్లీట్ ద 4s ది ఎలక్ట్రాన్ ఎంటర్స్ టు 3D ఆర్బిటల్. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుందమ్మా 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d1 వస్తుంది. అంతేనా ఒకసారి కౌంట్ చేద్దామారా. ఓకే ఫస్ట్ షెల్ 2 electrons అంటే 2 plus 2 4 4 plus 6 10 10 plus 2 12 12 plus 6 18 18 plus 2 20 20 plus 1 21. ఓకే కంప్లీట్ అయిపోయిందా? ఇక్కడ క్లియర్ గా చూస్తే హౌ మెనీ షెల్స్ ప్రెసెంట్ ఇన్ స్కాండియం అమ్మా? స్కాండియం 4 షెల్స్ ప్రెసెంట్. ఓకేనా ఇక్కడ ఫస్ట్ షెల్ కంటైన్స్ ఓన్లీ 2 electrons and the second shell means 2s and 2p orbital before number shell number అని చెప్పాం కదమ్మా. 2s 2p those are second shell and 2 plus 6 8 electrons. Next one third shell 3s2 clear గా అబ్జర్వ్ చేయండి. థర్డ్ షెల్ మీన్స్ ఆర్బిటల్ బిఫోర్ నెంబర్ ఈస్ 3 ఉన్నాయన్నీ థర్డ్ షెల్ అవుతాయి. అంటే 3s2 థర్డ్ షెల్ 3p6 థర్డ్ షెల్ 3d ఆల్సో థర్డ్ షెల్. మరి ఇక్కడ మేడం 3s2 3p6 తర్వాత 3d రావాలిగా, తర్వాత 4s రావాలిగా. మీకు నెక్స్ట్ మీకు అటామిక్ స్ట్రక్చర్ డిస్కస్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటవి? ఆబ్బో పాలీ హుమ్స్ రూల్. ఓకేనా ఇక్కడ అకార్డింగ్ టు ఓకేనా n+l వాల్యూస్ when compared to 4s and 3d 4s is the less energy level. So that's why first electron enters to 4s orbital లో ఎంటర్ అవుతుంది. అంటే 4s కంప్లీట్ అయిన తర్వాత 3d వస్తుంది. ఓకేనమ్మా. సో ఇక్కడ మనం క్లియర్ గాని షెల్ చూస్తున్నప్పుడు 3s 3p 3d 3s 3p 3d 3r థర్డ్ షెల్. అప్పుడు ఆ థర్డ్ షెల్ కౌంట్ చేసుకున్నప్పుడు థర్డ్ షెల్ ఉన్న ఎలక్ట్రాన్స్ కౌంట్ చేసుకున్నప్పుడు ఇక్కడ 2 plus 6 8 8 plus 1 9 కౌంట్ చేసుకోవాలి. అంటే 2, 8, 9 అండ్ 4s ఇన్ ఎలక్ట్రాన్స్ అమ్మా 2 electrons. ఇది షెల్ కాన్ఫిగరేషన్. అంటే స్కాండియంకి వచ్చేటప్పటికి ఎన్ని షెల్స్ ఉన్నాయి? 4 షెల్స్ ఉంటాయి. ఓకే ఫస్ట్ షెల్ సెకండ్ షెల్ థర్డ్ షెల్ ఫోర్త్ షెల్ అంటే 4 షెల్స్ ప్రెసెంట్ ఇన్ స్కాండియం. సో ఫస్ట్ షెల్ కంటైన్స్ 2 electrons and the second shell contains 1 2 3 4 5 6 7 8 electrons and the third shell contains 9 అంటే 1 2 3 4 5 6 7 8 9 electrons and the fourth shell contains 2 electrons. ఇది స్కాండియం ఏ కాన్ఫిగరేషన్ అమ్మా? షెల్ కాన్ఫిగరేషన్. ఓకే నెక్స్ట్ ఆఫ్టర్ స్కాండియం టైటానియం. Titanium. The symbolic representation of titanium is Ti. How many electrons present in titanium? 22 electrons. అమ్మ ఒకసారి క్లియర్ గా చూడండి. 21 electrons means లాస్ట్ వన్ 3d1 ఉంది. అంటే 22 అంటే ఏమొస్తుంది లాస్ట్ లో 3d2 వస్తుంది. అంతే సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d2 వస్తుంది. ఇప్పుడు షెల్ కాన్ఫిగరేషన్ సేమ్ ఒకసారి చూడండి. ఫస్ట్ షెల్ కంటైన్స్ 2a సెకండ్ షెల్ కంటైన్స్ 8 థర్డ్ షెల్కి వచ్చేటప్పటికి ఇక్కడ 3s2 3p6 3d1 ఉండడం వల్ల 9 అయింది. మరి ఇక్కడ ఏమొస్తుంది 3s2 3p6 అంటే 2 plus 6 8 8 plus 2 10 వస్తుందమ్మా.
అంటే 2, 8, 10. నెక్స్ట్ 4 షెల్ ఏమొస్తుందమ్మా 2 వస్తుంది. ఓకేనా 2, 8, 10, 2. ఇది షెల్ కాన్ఫిగరేషన్. ఇక్కడ వచ్చేటప్పటికి ఫస్ట్ షెల్ కంటైన్స్ 2 electrons and second shell contains 8 electrons. Third shell contains 10 electrons. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. And fourth shell contains 2 electrons. Okay, na idi evaridi titanium electronic configuration. Okay, next one is vanadium. The symbol of vanadium is V. Okay, atomic number of vanadium is 23. Electronic configuration 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2. బిఫోర్ ఏమొచ్చిందమ్మా 3d2 వచ్చింది. ఇప్పుడు ఏమొస్తుంది 3d3 అవుతుంది. కౌంట్ చేసుకోండి. 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12, 12 + 6 18, 18 + 2 20, 20 + 3 23 అయింది. ఓకేనా ఇప్పుడు షెల్ కాన్ఫిగరేషన్ ఏంటమ్మా ఫస్ట్ షెల్ కంటైన్స్ 2 electrons, సెకండ్ షెల్ 2 + 6 8 electrons, థర్డ్ షెల్ 2 + 6 8, 8 + 3 11 electrons, ఫోర్త్ షెల్ how many electrons అమ్మా 2 electrons. ఓకే రైట్. ఇక్కడ చూడండి షెల్ కాన్ఫిగరేషన్ రాస్తాను. ఫస్ట్ షెల్ 2, second shell 8, third shell 11, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 and fourth shell 2. ఇది ఎవరిదరా వెనాడియం. ఓకే నెక్స్ట్ మీకు క్రోమియం అండ్ కాపర్ నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను. దానికి 2 ఎక్సెప్షన్ కేసెస్ ఉన్నాయి. ఓకేనా సో దట్స్ వై క్రోమియం ఆఫ్టర్ చూడండి. మాంగనీస్ అటామిక్ నెంబర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాంగనీస్ సింబాలిక్ రిప్రజెంటేషన్ Mn. ఓకే అటామిక్ నెంబర్ 25 అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుందమ్మా 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d5 వస్తుంది. చూడండి ఒకసారి చెక్ చేద్దామా. 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12, 12 + 6 18, 18 + 2 20, 20 + 5 25. ఓకే మధ్యలో మనము వెనాడియం ఆఫ్టర్ క్రోమియంని ఎక్సెప్షన్ కేసెస్ పెట్టాం కదా సో 3d5 వచ్చింది. ఇది ఎన్ని షెల్స్ అమ్మా 4 షెల్స్. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్, ఫోర్త్ షెల్. ఫస్ట్ షెల్ కంటైన్స్ how many electrons 2. సెకండ్ షెల్ 2 + 6 8 electrons. థర్డ్ షెల్ 2 + 6 8, 8 + 5 ఎంతమ్మా 13. ఓకే నెక్స్ట్ వన్ ఫోర్త్ షెల్ 2 electrons. ఓకే ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ షెల్ కంటైన్స్ how many electrons రా 2. సెకండ్ షెల్ how many electrons 8. థర్డ్ షెల్ how many electrons 13. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. ఫోర్త్ షెల్ 2 electrons. ఇది ఎవరిది మాంగనీస్. Next one is iron. What is the symbolic representation of iron amma? కొన్ని ఎలిమెంట్స్ లాటినియం ని బేస్ చేసుకుని వస్తాయి. సో వాట్ ఈస్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్? ఐరన్ లాటినియం ఈజ్ ఫెర్రమ్. ది సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఐరన్ ఈజ్ Fe. ఓకే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అటామిక్ నెంబర్ ఎంతమ్మా 26 రా. అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమొస్తుంది చూడండి 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2 అంటే 4s2 కాల్షియం కదా సో అక్కడికి 20 అంటే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి అంటే 3d6 వస్తుంది అంతేనా. ఇక్కడ అటామిక్ నెంబర్ 26 కదమ్మా
అప్ టు 4s2 అదంతా 20 ఎందుకంటే కాల్షియం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. రిమైనింగ్ 6 మిగిలినాయి అంటే 3d6 వస్తుంది. ఎన్ని షెల్స్ ఉన్నాయమ్మా? 4 షెల్స్ ఉంటాయి. ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్ అండ్ ఫోర్త్ షెల్. ఏమా ఫస్ట్ షెల్ కంటైన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ అమ్మా? 2. సెకండ్ షెల్ 2 + 6 8 అమ్మా. థర్డ్ షెల్ 2 + 6 8, 8 + 6 ఎంతరా? 14. ఫోర్త్ షెల్ 2 ఎలక్ట్రాన్స్. ఓకే, షెల్ కాన్ఫిగరేషన్ చూడండి రా. ఫస్ట్ షెల్ 2, సెకండ్ షెల్ 8, థర్డ్ షెల్ 14, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 and 4 shell 2. Okay ma? Next, after iron, cobalt. What is the symbolic representation of cobalt? CO. First letter capital and second letter small. Both are capital means, so that is carbon monoxide and మనం discuss చేసుకున్నాం. So cobalt atomic number is 27. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూడండి. ఓకే, అప్ టు 3d6 26 అయింది అంటే ఇదేమవుతుంది? 3d7 అవుతుంది. సేమ్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d7 అయింది. ఓకేనా? ఒకసారి చూడండి. ఫస్ట్ షెల్ ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ 2 + 6 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్ 2 + 6 8, 8 + 7 ఎంతమ్మా? 15. ఫోర్త్ షెల్ 2 ఎలక్ట్రాన్స్ అంటే 2, 8, 15, 2 అంటే ఫస్ట్ షెల్ కంటైన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి? 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సెకండ్ షెల్ 8, థర్డ్ షెల్ ఏమొస్తాయి? 15. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే ఓకే, ఫోర్త్ షెల్ ఎన్ని వస్తాయమ్మా? 2 ఎలక్ట్రాన్స్ అంతే. ఇది ఎవరికి? కోబాల్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ నికెల్. Okay, what is the symbolic representation of nickel? Ni. Atomic number 28. Electronic configuration చూడండి. 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d8. మీకు ఏమైనా డౌట్ వస్తే అప్ టు 4s2 20 అమ్మా, రిమైనింగ్ ఎన్ని మిగిలితే 8, 3d8 అయ్యింది. ఇప్పుడు ఎన్ని షెల్స్ ఉన్నాయమ్మా? 4 షెల్స్ ఉన్నాయి. ఫస్ట్ షెల్ కంటైన్స్ 2, సెకండ్ షెల్ 8, థర్డ్ షెల్ 2 + 6 8, 8 + 8 16, ఫోర్త్ షెల్ 2. మీకు ఇక్కడ థర్డ్ షెల్ యాడ్ అవుతుంది చూడండి, ఎందుకంటే 3d వచ్చి థర్డ్ షెల్ కాబట్టి. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ షెల్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్ 16 అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16, ఫోర్త్ షెల్ 2 ఎలక్ట్రాన్స్. ఓకే, ఇంకా మనకి ఎక్సెప్షన్ కేసు అని చెప్పాను కదమ్మా, కాపరాల్స్. ఇప్పుడు జింక్ వచ్చేద్దాం చూడండి. జింక్ సింబాలిక్ రిప్రజెంటేషన్ వచ్చి జడనమ్మ. అటామిక్ నెంబర్ 30 రా. అండ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d10. ఎక్కడికి? జింక్ కంప్లీట్ గా మనం అనుకున్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కి కంప్లీట్ అయ్యింది చూడండి. అంటే ఫస్ట్ షెల్ ఇక్కడ యాడ్ చేసుకోండి. 2 + 2 4, 4 + 6 10, 10 + 2 12, 12 + 6 18, 18 + 2 20, 20 + 10 30. 30కి ఇక్కడ 3d10 కంప్లీట్ అయింది. ఇక్కడ ఎన్ని షెల్స్ ఉన్నాయి? 4 షెల్స్ ఉంటాయి చూడండి. అంటే ఫస్ట్ షెల్, సెకండ్ షెల్, థర్డ్ షెల్ అండ్ ఫోర్త్ షెల్. ఫస్ట్ షెల్ కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్, సెకండ్ షెల్ 2 + 6 8 ఎలక్ట్రాన్స్, థర్డ్ షెల్ 2 + 6 8, 8 + 10 18 ఎలక్ట్రాన్స్ అండ్ ఫోర్త్ షెల్ 2 ఎలక్ట్రాన్స్. అంటే 2, 8, 18, 2. ఓకే, జింక్ షెల్ కాన్ఫిగరేషన్ అంటే ఇక్కడ ఏమొస్తుంది జింక్కి? ఫస్ట్ షెల్ సేమ్ 2 ఎలక్ట్రాన్స్ వస్తుంది, సెకండ్ షెల్ 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి, థర్డ్ షెల్ 18 అంటే ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ అవుతుంది అండ్ ఫోర్త్ షెల్ వచ్చేటప్పటికి 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఓకేనమ్మా?
ఓకే, మీకు ఎక్సెప్షన్ కేసెస్ అని చెప్పేసి 2 ఎలిమెంట్స్ చెప్పాను కదమ్మా. ఎవరెవరు? క్రోమియం అండ్ కాపర్. ఫస్ట్ క్రోమియం చూద్దాం. క్రోమియం అండ్ కాపర్. ఓకే, వాట్ ఈస్ ద సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ క్రోమియం అమ్మా? క్రోమియం సింబాలిక్ రిప్రజెంటేషన్ CR. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అండ్ సెకండ్ లెటర్ స్మాల్. అండ్ కాపర్ సింబాలిక్ రిప్రజెంటేషన్ వచ్చి లాటిన్ నేమ్ బేస్ చేసుకుని వస్తుంది. ఓకే, లాటిన్ నేమ్ ఆఫ్ కాపర్ ఈస్ క్యూప్రమ్, ది సింబల్ ఆఫ్ కాపర్ ఈస్ Cu. అంటే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అండ్ సెకండ్ లెటర్ స్మాల్. ఓకే, అటామిక్ నెంబర్ వచ్చేటప్పటికి క్రోమియం 24 అమ్మ, కాపర్ వచ్చి 27. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎలా వస్తుంది అంటే చూడండి, 24కి 1s2 2s2 2p6 3s2 3p6. యాక్చువల్గా ఏమి రావాలమ్మా? 4s2 3d4 రావాలి అకార్డింగ్ టు ఆర్డర్. కానీ ఏమొస్తుంది? 4s2 3d4 రాకుండా 4s1 3d5 వస్తుందమ్మా. 4s1 3d5 వస్తుంది. అదే కాపర్కి ఎలా వస్తుంది అంటే, కాపర్ యాక్చువల్లీ 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d9 రావాలి యాక్చువల్గా కాపర్. కానీ అది ఏమవుతుంది అంటే అక్కడ మనకి ఏమొచ్చేటప్పటికి కాపర్ వచ్చి ఇక్కడ కాపర్ అటామిక్ నెంబర్ వచ్చి 29 అమ్మ. ఓకే, ఇక్కడ 3d9 రావాలి. కానీ ఇక్కడ ఎలా వస్తుంది అంటే 4s1 3d10 వస్తుంది. 4s1 3d10 వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే చూడండి, 4s1 3d5 అంటే ఇక్కడ s ఆర్బిటల్ 1 ఎలక్ట్రాన్ అండ్ 3d వచ్చేటప్పటికి 5 టైప్స్ ఆఫ్ ఆర్బిటల్స్ అమ్మా. ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే 1 2 3 4 5. ఇక్కడ అన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే అన్ని ఆఫ్ ఫిల్డ్ చూడండి, అన్ని ఆఫ్ ఫిల్ అయినాయి. అంటే ఇక్కడ ఏం ఫామ్ అయింది? ఆఫ్ ఫిల్డ్ ఫామ్ అయింది. ఓకే, అదే కాపర్ చూస్తే 4s1 3d10 ఉంది. అంటే ఇక్కడ 4s1 1 ఎలక్ట్రాన్ అండ్ 3d10 1 2 3 4 5 6 7 8 9 10. ఇక్కడ క్లియర్గా చూస్తే ఇక్కడ కంప్లీట్గా ఆఫ్ ఫిల్డ్ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఆఫ్ ఫిల్డ్ ఫుల్ ఫిల్డ్ ఉన్నాయి. ఏం ఫిల్డ్ ఉన్నాయమ్మా? ఫుల్ ఫిల్డ్ ఉన్నాయి. మీరు ఒకటే గుర్తించుకోండి, ఆఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ మోర్ స్టేబుల్. ఏంటి ఇక్కడ కండిషన్ ఏంటమ్మా? ఆఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ మోర్ స్టేబుల్. అందుకనే కాపర్కి క్రోమియంకి ఓకేనా లాస్ట్ లో 4s1 3d5 4s1 3d10 వస్తుంది. ఏంటి రీజన్? హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ ఫిల్డ్ ఆర్బిటాల్స్ ఆర్ మోర్ స్టేబుల్. సో మనకి ఇక్కడికి కంప్లీట్ గా 1 to 30 ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ విత్ షెల్ కాన్ఫిగరేషన్ తో మనకి కంప్లీట్ అయింది. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మీకు ఏం చెప్తాను అంటే మనకి వ్యాలెన్సీ షెల్ అంటే అనదర్ నేమ్ ఆఫ్ వ్యాలెన్స్ షెల్ ఈజ్ అల్టిమేట్ షెల్ అని డిస్కస్ చేసుకున్నామమ్మా. అంటే అల్టిమేట్ షెల్, పెనల్టిమేట్ షెల్, యాంటీ పెనల్టిమేట్ షెల్ ఐడెంటిఫై చేస్తూ నెక్స్ట్ దీంట్లోంచే నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, కోర్ ఎలక్ట్రాన్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. అదర్ దెన్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఆర్ కాల్డ్ కోర్ ఎలక్ట్రాన్స్ అవుతాయి. అలాగే కాకుండా ఏదైనా ఒక ఎలిమెంట్ ఇచ్చి హౌ మెనీ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఓకే, హౌ మెనీ అల్టిమేట్ ఎలక్ట్రాన్స్, హౌ మెనీ పెనల్టిమేట్ ఎలక్ట్రాన్స్ అని అడుగుతాడు. అది కూడా మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను ఆ డౌట్స్కి సంబంధించి ఒక వీడియో మీకు చేసి పంపిస్తాను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.